సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, చాలా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा, तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసనం అనుకుంటుండే, అంత ధీమా ఉంది, ఎంత బాగుంటే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రాని అంత గొప్పగా ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మక్కు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాలు చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 వేల కోట్లు, అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినాయి, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలకే కష్టమై దొరుకుతుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతారు పైసలు, మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఈరోజు మా ఉద్యమకారులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే
28 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చింటే చాలా సంతోషపడేవాళ్ళం, కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది, ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం భట్టి గారు విక్రమ్ భట్టి గారు కావచ్చు, మంత్రులందరూ కావచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మేము ప్రమాణ స్వీకారం చేసాం. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది. ఓవర్ నైట్ లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశారు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం, చేద్దాం అనుకుని. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేసి పెట్టారు. అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేసాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం. నేను 14లో పనిచేశాను, 18లో పనిచేశాను కాంగ్రెస్ కి, 19లో పనిచేశాను, 20 పనిచేశాను, 23 పనిచేశాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను, పనిచేశాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షంగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తే అప్పుడు పనిచేద్దామని నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను. ఇది ఒక సిస్టమ్ ఉంది మా కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ డే కదా, ఇవాళే కదా వచ్చాను నేను. చూద్దాం, విప్పుతాను, యుద్ధం చేస్తాం, కొట్లాడతాం. ఇదిగో మేమందరం ఉద్యమకారులు, మేము ఎలా కొట్లాడాం మేము. సో డెఫినెట్ గా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము డెఫినెట్ గా కొట్లాడతాం. అది మాకేం తెలియదండి. ఇవాళ ఎమ్మెల్సీగా మా ప్రమాణ స్వీకారం చేసాం. సో 100% మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనపడుకుంటాం, ప్రతిరోజు మాట్లాడుకుందాం, గోల్డ్ విషయాలు మనం చర్చించుకుందాం. పర్లే నేను చెప్పేస్తాను.
హామీలు ఫెయిల్ అవ్వలేదండి. కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు కేసీఆర్. దాన్ని మొత్తం సెపరేట్ చేయడానికి చోట జోక్ అండి, అంత ఈజీ కాదు అది. 7 లక్షల కోట్లు. ఇది నేను గత 5-6 సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను. అయ్యా 5 లక్షల కోట్లు కాదు 7 లక్షల కోట్లు తప్పెళ్ళింది. మేలుకోండి, ఈ కేసీఆర్ దింపాలి. విడిచిపెట్టి మొత్తం అడుపు తినే రాష్ట్రంగా అయిపోతుంది. తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని మొదటి నుంచి చెప్తున్నాను.